ఓకే 1 minute అండి. నేను మీకు కొన్ని ఇమేజెస్ ఫార్వర్డ్ చేస్తాను, ఓపెన్ చేయండి. ఇమేజ్ కాదు, నేను ఒక చాట్ ఒకటి చాట్ బాక్స్ లో నేను టైప్ చేసిన ఆల్రెడీ, రికార్డింగ్ స్టార్ట్ చేసేయండి. సో ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. చూడండి డెస్క్టాప్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఈయన. వెరీ గుడ్. ఓకే, సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. యాక్చువల్గా ఈ రూపీస్ యాక్చువల్గా కరెన్సీ వాల్యూస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటుంది అనమాట. సో అటువంటి సిచ్యువేషన్ లో రియలైజ్ గెయిన్ అండ్ రియలైజ్ లాస్ అనేవి మనం చెక్ చేస్తూ ఉంటారు మంత్ ఎండింగ్. యాక్చువల్గా రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్ అంటే లాస్ వస్తుందా, ఒక ఎంట్రీ పోస్ట్ చేసాం తర్వాత దానిపైన లాస్ వస్తుందా లేకపోతే గెయిన్ వస్తుందా అనేది కొన్ని కాన్ఫిగరేషన్స్ చేయాలి. చాలా ఈజీగా ఉంటుంది చూడండి. సో రియలైజ్ గెయిన్, రియలైజ్ లాస్. సో వెండర్ కి చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ కస్టమర్ కూడా చేయొచ్చు మనం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తాము చూడండి, రియలైజ్ గెయిన్ జిఎల్ అకౌంట్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసేసాం, అవసరం లేదు. అలాగే రియలైజ్ లాస్ జిఎల్ అకౌంట్ కూడా మనం క్రియేట్ చేసేసాం, అవసరం లేదు. ఈ 2 అకౌంట్స్ మినిమం మ్యాండేటరీగా క్రియేట్ చేసి ఉంచాలండి, ఉంటేనే ఎంట్రీ అనేది చేయగలుగుతాం, లేకపోతే చేయలేమన్నమాట. తర్వాత సెకండ్ కాన్ఫిగరేషన్ చూడండి, థర్డ్ కాన్ఫిగరేషన్ అకౌంట్ డిటర్మైజేషన్. OBA1 కి వెళ్ళండి. అకౌంట్ డిటర్మైజేషన్ యాక్చువల్ లాస్ట్ క్లాస్ లో మనం సెకండ్ వన్ తీసుకున్నాం, ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ తీసుకున్నాం. ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ అనే దాన్ని తీసుకున్నాం. ఈరోజు ఓపెన్ ఐటమ్ కదా. యాక్చువల్గా మనకి వెండర్ కస్టమర్స్ అంటే దేనికి సంబంధించింది, ఓపెన్ ఐటమే కదా. ఓపెన్ చేయండి, KDF ఉంది, థర్డ్ వన్ అని చూసారా, థర్డ్ వన్, దానిపైన డబుల్ క్లిక్ చేయాలి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. బై డిఫాల్ట్ పిక్ అవుతుంది, అవ్వకపోతే కనుక మీరు ఇవ్వండి అది. ఓకేనా, న్యూ ఎంట్రీస్కి వెళ్ళండి. ఇక్కడ చూడండి, సో జిఎల్ అకౌంట్. జిఎల్ అకౌంట్ అంటే యాక్చువల్గా ఏం తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేసాం అకౌంట్ పేయబుల్ కాన్ఫిగరేషన్ లో, అది తీసుకోవాలి ఫస్ట్. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. జాగ్రత్తగా చూడండి, ఏ అకౌంట్ తీసుకోవాలి, మీరు రాంగ్ తీసుకుంటే అవ్వదు. డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. తర్వాత కరెన్సీస్. కరెన్సీ అంటే ఏమి ఇస్తాం, సారీ కరెన్సీ అవసరం లేదు ఇంకా, అది ఫారెన్ కరెన్సీ. ఓకే ఓకే ఉంచండి, మార్చు, కరెన్సీ వద్దండి. తర్వాత చూడండి కింద ఎక్స్చేంజ్ రేట్ డిఫరెన్సెస్ రియలైజ్డ్ అన్నా చూసారా, లాస్ట్ లో లాస్ అండ్ గెయిన్ ఉంది. లాస్ దగ్గర లాస్ అకౌంట్ తీసుకోండి, గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ తీసుకోండి. మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. గెయిన్ దగ్గర గెయిన్ అకౌంట్ తీసుకోవాలి. కింద కూడా తీసుకోండి అలాగే, లాస్ అండ్ గెయిన్ ఉంది అక్కడ కూడా సేమ్ అలాగే తీసుకోండి. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది వెండర్స్ కి అనమాట మనం చేస్తున్నాము. ఓకే, వెండర్స్ కి ఎంటర్ సేవ్. ఓకే చేసేస్తాం. నెక్స్ట్ కస్టమర్ కూడా చేద్దాం అలాగే. నెక్స్ట్ ఎంట్రీ తీసుకోండి, నెక్స్ట్ ఎంట్రీ. ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇంతకుముందు వెండర్ తీసుకున్నాం.
ఇంతకు ముందు వెండర్ తీసుకున్నాం, ఇక్కడ ఏంటంటే కస్టమర్ తీసుకోవాలి. డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాము, సేమ్ మిగతాదంతా ప్రాసెస్ అంతా యాజ్ గా ఉంటుంది, ఏమీ డిఫరెన్స్ ఉండదండి. సేవ్ చేయండి. ఓకే, సేవ్. బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. చూసారు ఇక్కడ యాడ్ అయింది ఇక్కడ. ఓకే ఫైన్, అది కస్టమర్ది, డొమెస్టిక్ కస్టమర్. సో మన కస్టమర్కి వెండర్కి ఇద్దరికి చేసేసాం. తర్వాత పని చేయండి, ఇవి పిక్ అవటం కూడా ఎలా పిక్ అవుతుందంటే మనం లాస్ట్ లో చేసాం కదా, OB08. OB08కి వెళ్ళండి ఒకసారి. OB08 ఫారిన్ కరెన్సీ బయింగ్ రేట్, సెల్లింగ్ రేట్ అవి చేసాం కదా, వాటిని బేస్ చేసుకునే పిక్ అవుతుంది యాక్చువల్గా అయితే. వెళ్ళండి, AMR1 AMR2 ఇచ్చాం, అది AMR1 ఇవ్వండి, వస్తుంది. AMR ఇచ్చేసి వస్తుంది, అన్నీ వస్తాయి. ఇవి వీటిని బేస్ గా చేసుకుని పిక్ అవుతుంది అనమాట యాక్చువల్లీ ఇక్కడ కూడా వాల్యూ అనేది. ఓకే, పని చేయండి. ఇక్కడ AMR1 దగ్గర ఏమి ఇస్తారంటే, ఓకే యాక్చువల్గా 75 రూపీస్ ఉంది కదా, ఉంచండి, అలాగే ఉంచండి. చూడండి 75 రూపీస్ ఉంది, బయింగ్ రేట్, మూవింగ్ రేట్ ఇవన్నీ యాక్చువల్గా ఉంచేస్తాం మనం. ఓకే 75 ఇచ్చాం కదా, ఓకే ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఫైన్. తర్వాత చూడండి, సో మనం వెండర్కి చేద్దాం అనుకుంటున్నాం కదా, ఫస్ట్ పని చేయండి. కాన్ఫిగరేషన్ లో చూడండి, OBS7 ఉంది కదా, డిఫరెంట్ డాక్యుమెంట్ టైప్ లోకి వెళ్ళాలి. OBS7కి వెళ్ళండి. OBS7 లో సో వెండర్ అంటే ఏ డాక్యుమెంట్, కేర్ డాక్యుమెంట్ కదా, కేర్ డాక్యుమెంట్ తీసుకుందాం. పొజిషన్కి వెళ్ళండి, కేర్ డాక్యుమెంట్ తీసుకోండి. కేఆర్ కదా వెండర్ అంటే. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. సో ఇవన్నీ యాక్టివ్గా ఉన్నాయి కదా, క్రింద అవన్నీ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయలేదు ఏంటి ఇక్కడ, కంట్రోల్ డేటాలో కస్టమర్ వెండర్ చెక్, నెగిటివ్ పోస్టింగ్ పీరియడ్ అవన్నీ సెలెక్ట్ చేసుకోవాలి. లాస్ట్ 4 లైన్స్ కూడా సెలెక్ట్ అయి ఉండాలి, లేకపోయినా కాదు, బట్ ఓకే. రైట్ సైడ్ చూసారా, వెండర్కి ఎలా అప్లైబుల్ అవుతుంది, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ కస్టమర్ డాక్యుమెంట్ అన్నాడు. ఇక్కడ ఇవ్వాలి. AMR1 AMR2 ఇచ్చాం కదా, ఎగ్జాంపుల్ AMR1 ఇవ్వండి చెప్తాను. AMR ఇవ్వండి, మనం చేస్తే ఇక్కడ వస్తాయి చూసారా, AMR1 AMR2 AMR3 మనం చేసాం ఇవి. సో ఇవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో వెండర్కి ఎలా అప్లైబుల్ అవుతుంది, ఆ ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్ ఇచ్చాం. AMR1 అంటే మీనింగ్ ఏంటి, ఫారెన్ కరెన్సీ బయింగ్ రేట్. ఓకే, సేవ్ చేయండి. ఓకే, డేటా వాస్ సేవ్డ్, కంప్లీటెడ్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేద్దాం. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండర్ తీసుకోండి. మన వెండర్ ఇన్వాయిస్ ఫారెన్ కరెన్సీలో పోస్ట్ చేస్తున్నాం. 1000 రూపీస్ ఇవ్వండి. వెండర్ తీసుకోండి, ఎనీ వెండర్. డేట్ ఇవ్వండి. రా మెటీరియల్ తీసుకోండి. ఇక్కడ సేమ్ అమౌంట్ ఇవ్వండి, 1000. కరెన్సీ మరి యాక్చువల్ US డాలర్ ఇవ్వాలి కదా, ఫారెన్ కరెన్సీ కాబట్టి ఇది మర్చిపోకూడదు మనం. USD అమెరికన్ డాలర్ ఇచ్చాం. మీరు ఏ కంట్రీ అయితే పోస్ట్ చేస్తున్నారో ఆ కంట్రీ ఇవ్వాలి. ఓకే, సేమ్ ఎంటర్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా పిక్ అయింది, మళ్ళీ 85,000 వస్తుంది చూడండి. అది మనం వాల్యూ తక్కువ ఇవ్వడం వల్ల పిక్, మేబీ ఇది ఆన్లైన్లో కూడా అప్డేట్ అవుతూ ఉంటుంది అనుకుంటున్నాను అక్కడ.
ఫస్ట్ అవ్వలేదు మనకి. ఇక్కడ అడిగింది చూసారా? ఓకే, 85,000 వస్తుంది. ఓకే, సిమ్యులేట్ చేయండి. సిమ్యులేట్ చేశాం. పోస్ట్ చేయండి. $1,000 పోస్ట్ చేస్తున్నాం. డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లే $1,000 ఉంది. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. 85,000 కరెక్ట్ గా తీసుకుంది టైం. కొన్ని చేంజ్ అయిపోతుంది, మనకు తెలియదు. ఓకే, చూసారా లాస్ట్ టైం మనకు అవ్వలేదు, ఇప్పుడు అయింది, కరెక్ట్ గా వచ్చింది. ఓకే, ఎనీవే మనము రిలీజ్ గెయిన్ రిలీజ్ లాస్ పోస్ట్ చేసాం. ఓకే, ఒక ఎంట్రీ పోస్ట్ చేస్తున్న టైంలో వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేసాం. పోస్ట్ చేసిన టైంలో ఓకే వెండర్ చేసాం కదా, క్లియరింగ్ చేద్దాం. సో ఇప్పుడు ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, 75 రూపీస్ తీసుకున్నాం అంతే కదా. 75 రూపీస్ $10,000 పోస్ట్ చేసాం. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత, 85,000 రూపీస్ అనమాట. వెరీ గుడ్, 85,000 రూపీస్. సో ఇన్వాయిస్ క్లియర్ చేద్దాం, వెళ్ళండి. F-53 వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్. డేట్ ఇవ్వండి. $1,000 ఇచ్చారు. INR బదులు USD ఇస్తున్నాము. అలాగే వెయిట్, నెక్స్ట్ ఇంకో బాక్స్ చూసారా, USD రైట్ సైడ్. ఇక్కడ వాల్యూ, రూపాయి వాల్యూ ఎంత ఉందనేది ఇవ్వాలి. ఇంతకుముందు ఎంత ఇచ్చాము, 85,000 ఇచ్చాము మనం కాన్ఫిగరేషన్ చేసే టైంలో. ఇక్కడ నేను 84 రూపీస్ ఇస్తున్నాను. ఇవ్వండి చెప్తాను. 84 రూపీస్ ఉంది ఈరోజు, క్లియరింగ్ రోజు 84 రూపీస్ ఉంది. ఇన్వాయిస్ పోస్ట్ చేసే రోజు 85 రూపీస్ ఉంది, ఈరోజు 84 ఉంది. సో మనకి గెయినా లాస్, అది గెయినా లాసా? గెయిన్ అవుతుంది. రూపాయి వాల్యూ తక్కువ అవుతుందంటే పెరుగుతున్నట్టే కదా మనకి, గెయిన్ అవుతుంది అది మనకి. సరే చూద్దాం, వెళ్ళండి ఎస్ఐపిలోకి వెళ్ళండి. జాగ్రత్తగా గమనించండి, రూపాయి వాల్యూ $1కి 100 రూపీస్ అనుకుందాం. తర్వాత $1కి 90 రూపీస్ అనుకుందాం. అంటే మీనింగ్ ఏంటి, రూపాయి వాల్యూ ఇంక్రీజ్ అయినట్టు కదా, డాలర్ వాల్యూ తక్కువైనట్లు. దాన్ని బేస్ గా చేసుకుని చేయాలి మనం. $1,000 ఇచ్చారు కదా కింద, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అని ఇవ్వండి. టెక్స్ట్ ఇస్తున్నాం మనం, వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ అండ్ అకౌంట్, వెండర్ అకౌంట్ తీసుకోండి. ఇచ్చారు కదా, రైట్. ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి వాల్యూ డిఫరెన్సెస్ చూపిస్తుంది అనమాట. ఓకేనా, రైట్. ప్రాసెస్ ఓపెన్ ఐటెంలోకి వెళ్ళండి. డాక్ ఎంటర్ చేయండి, మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, నాట్ ఎస్ఎన్ 30 చూపిస్తుంది, ఎందువల్ల అక్కడ 30 డబుల్ క్లిక్ చేయండి అక్కడ. ఓకే, సిమ్యులేట్ చేయండి. డిఫరెన్స్ వాల్యూ చూపిస్తుంది ఇక్కడ, అంతేం లేదు. సిమ్యులేట్. సో ఇక్కడ చూడండి, ఎక్స్చేంజ్ గెయినా లాస్ అనేది ఇక్కడ చూడాలి, ఎంత డిఫరెన్స్ వాల్యూ వస్తుంది అనేది మీకు తెలియాలి. ఎలా తెలుస్తుంది డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉందనేది? డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. ఎక్స్చేంజ్ రేట్ గెయిన్ చూసారా, గెయిన్ అంటే ఎంత, 1,000 రూపీస్ డిఫరెన్స్ కదా. ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో 84,000 అనేది మనం పోస్ట్ చేసాం. తర్వాత రూపాయి వాల్యూ అనేది ఇంక్రీజ్ అయింది, అందువల్ల 84 రూపీస్ మనం పే చేస్తున్నాం. అంటే ఎంత గెయిన్ వచ్చింది కంపెనీకి, 1,000 రూపీస్. క్లియర్ కదా, క్లియరా కదా? వెరీ గుడ్, డెట్ ఈజీ అండి, ఇక్కడ ఏం లేదు. ఓకే, పోస్ట్ చేసేయండి. డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. అర్థమైంది కదా వెండర్ ఎలా చేయాలో? వెళ్ళండి, ఇంకొక ఎంట్రీ పోస్ట్ చేయండి. అలాగే $2,000 తీసుకోండి.
కరెన్సీ ఫారం తీసుకుంటున్నాము. సిమ్యులేట్ చేయండి. పోస్ట్ చేయండి. డిస్ప్లే కరెన్సీకి వెళ్ళండి. డిస్ప్లే కరెన్సీ క్రియేట్ చేస్తున్నారా? ఒకేసారి చేసేయండి. ఓకే, ఇక్కడ చూద్దాం వాల్యూ ఎంత ఇచ్చాము. యాక్చువల్గా మనం యూఎస్డి ఇచ్చారు కదా, వాల్యూ రూపీ వాల్యూ ఇవ్వాలి కదా. రూపీ వాల్యూ 87 రూపీస్ ఇద్దాం. అంటే ఏంటి, రూపాయి వాల్యూ ఇంక్రీజ్ తగ్గినట్లా? రూపాయి వాల్యూ అనేది మనకి తగ్గిపోయినట్టే కదా. ఇప్పుడు 87 ఉంది. ఓకేనా? ఇవ్వండి. హలో, ఎంటర్ చేయండి. ఎంటర్. ఓకే, డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డిస్కౌంట్ ఇది అప్లికబుల్ అవుతుంది, నో ఇష్యూ. సిమ్యులేట్ చేయండి. చూసారు ఇక్కడ లాస్ వస్తుంది. డిస్ప్లే కరెన్సీ చూసారా, 4000 రూపీస్ లాస్ వస్తుంది. అంటే ఎంత ఇచ్చాం, మనం వాల్యూ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి. అర్థమైందా లేదా? క్లియర్. సో అదనమాట. ఓకే, ఎంట్రీ పోస్ట్ చేసేయండి. సో అది గెయిన్ లాస్ అనమాట. ఓకే, సో వెండర్ చేసాం. నెక్స్ట్ కస్టమర్ కూడా ఇలాగే చేద్దాం. కస్టమర్ కూడా చేసి చూద్దాము. అవసరం లేదు యాక్చువల్గా, బట్ ట్రై చేద్దాం ఎలా వస్తుందో చూద్దాం. సో కస్టమర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఏ డాక్యుమెంట్ చేంజ్ చేసుకోవాలి మనం? బయింగ్ రేట్ అనేది యాక్చువల్గా సెల్లింగ్ రేట్ తీసుకోవాలి. సో ఏదో తీసుకున్నాం అండి. కస్టమర్కి ఎట్లా చేస్తారు? డిఆర్ డాక్యుమెంట్. సో దేనికి వెళ్ళాలి? ఓబిఎస్7 వెళ్ళండి. పొజిషన్ వెళ్ళండి, డిఆర్ డాక్యుమెంట్ తీసుకోండి. అవి యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, అయ్యో ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ఇవ్వాలి కదా. ఇవ్వండి, ఏదో ఇవ్వండి, ఏం కాదు. ఎక్స్చేంజ్ బయింగ్ రేట్ ఇవ్వండి. సెల్లింగ్ ఇవ్వాలి యాక్చువల్గా అయితే. బయింగ్ చూద్దాం, ఏం కాదు, మీరు ట్రై చేయండి. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, సో చేసేసాం. వెళ్ళండి, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70కి వెళ్ళండి. $3,000 ఇచ్చారా? ఓకే, ఎంటర్. సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. డిస్ప్లేలోకి, డిస్ప్లే కరెన్సీలోకి, డిస్ప్లేలోకి వెళ్ళండి. డిస్ప్లే పైన డాక్యుమెంట్లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే చెక్ చేద్దాం కరెన్సీ. ఓకే, యూఎస్డీలో పోస్ట్ చేసాం. డిస్ప్లే కరెన్సీ పైన క్లిక్ చేయండి. చూసారా? రైట్.
ఎంత ఉంది వాల్యూ? ఎంత ఉంది? కరెన్సీ వాల్యూ 87 రూపీస్ ఉంది కదా. 87 ఉందా? మనం ఇచ్చాము. ఓకే, 87 ఇచ్చాము అనుకుంటా బయింగ్ రేట్. ఓకే ఫైన్. క్లియరింగ్కి వెళ్ళండి. వెండర్ ఇన్వాయిస్ క్లియరింగ్ ఎఫ్ డాష్ ఎంత? ఎవరు చెప్తారు? ఎఫ్ డాష్ 28 ఇవ్వండి. ఐఎమ్ సారీ, కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్. ఐఎమ్ సారీ. కరెన్సీ చేంజ్ చేయండి. ఆ, 87 ఇచ్చాం కదా, ఇక్కడ 85 ఇద్దాం. సో అంటే ఏమవుతుంది? యాక్చువల్ లాస్ వస్తుందా గెయినా? రూపాయి వాల్యూ తక్కువైంది అంటే ఏంటి? లాసే కదా మనకి. ఓకే, ఇవ్వండి. డాక్యుమెంట్లోకి వెళ్ళండి, సిమ్యులేట్ చేయండి. తీసుకుందా? ఓకే, పోస్ట్ చేసేయండి. వస్తుంది, పోస్ట్ చేయండి. మనకి గెయిన్ లాస్ చూపించలేదు కదా. అవును సార్, చూపించండి. మనం బయింగ్ రేట్ తీసుకోవాలి. యాక్చువల్గా అయితే మార్చాలి అది. కస్టమర్కి అవసరం లేదు, వెండర్కి ఓకే. మళ్ళీ సెట్టింగ్స్ అన్ని మార్చాలి. ఓకే, వెండర్కి ఇది ఎనఫ్ అండి, కస్టమర్కి వదిలేండి మళ్ళీ అవన్నీ మార్చుకోవాలి సెట్టింగ్స్ అని. వెండర్కి అర్థమైంది క్లియర్గా మీకు? వెండర్ వరకు చేయండి, కస్టమర్కి అవసరం లేదు, మ్యాగ్జిన్ యూజ్ చేయరు, జస్ట్ ఐడియా కోసం. ఓకే ఫైన్. నెక్స్ట్ రికార్డింగ్ ఆఫ్ చేయండి, వేరే క్లాస్ ఇంకోటి చెప్తాను మీకు. రికార్డింగ్ ఆఫ్ చేయండి, స్టార్ట్ చేద్దాం.